దేశంలో హనుమాన్ దేవాలయాలకు కొదవలేదు. ప్రతి గ్రామంలో తప్పనిసరిగా హనుమంతుని ఆలయం ఉంటుంది. చిన్న పిల్లవాని నుంచి హనుమయ్యకు పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఆయన ఆలయం ఎక్కడ ఉన్నా సరే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే తప్పకుండా దర్శించుకుంటారు. స్వామిని దర్శించుకునేందుకు ఎన్ని సాహసాలైనా చేస్తారు. ఇలా సాహస యాత్రలు చేసి స్వామిని దర్శించుకోవాలి అనుకునే వారికి రాసిగుట్ట స్వాగతం పలుకుతోంది. ఈ ఆలయం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామ శివారులో ఉంది. ఈ గ్రామానికి శివారులో ఓ ఎత్తైన గుట్ట ఉంటుంది. ఈ గుట్టపై హనుమంతుని దేవాలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని సందర్శించాలి అంటే సాహసం చేయాలి. చూసేందుకు గుట్ట చిన్నగానే ఉన్నా దానిని అధిరోహించటం అంత తేలికైన విషయం కాదు అని అంటారు భక్తులు. గుట్ట చుట్టూ ఉన్న ఎత్తైన చెట్లు, బండరాలతో నిండిపోయిన ఈ గుట్ట చుట్టూ వర్షాకాలంలో 4 జలపాతాలు కనువిందు చేస్తాయి. ఈ గుట్టను చేరుకోవాలి అంటే అటవీ మార్గంలో సుమారు గంట పాటు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అయితే గుట్టను ఎక్కే క్రమంలో భక్తుల కాళ్ళు, చేతులు, ముఖం పసుపు పచ్చగా మారిపోతాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే భక్తులు దీనిని స్వామివారి మహిమగా చెబుతారు. ఆంజనేయుడు సంజీవిని పర్వతాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఆ పర్వతం నుంచి కొన్ని ముక్కలు జారిపడ్డాయి. అందులో ఒకటి కొండగట్టుగా మారగా మరొకటి రాశిగట్టుగా మారిందని భక్తులు ఇక్కడ చెబుతూ ఉంటారు. సాహస యాత్ర చేసి కొండను ఎక్కి మొక్కులు చెల్లించుకున్న దానికి గుర్తుగా స్వామివారు తమ చేతులు, ముఖం, కాళ్లను పసుపు పచ్చగా మారుస్తాడని భక్తులు చెబుతున్నారు. రాశిగట్టుపై వెలసిన దాసాంజనేయ స్వామిని దర్శించుకోవటానికి సుమారు 3 కిలోమీటర్ల మేర ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ గుట్టపై తేలికపాటి రాళ్లు ఉంటాయి. ఈ రాయిని గుట్ట బలపాలు అని పిలుస్తారు. ఈ రాళ్లను తినేందుకు కూడా ఉపయోగిస్తారు. ఈ విషయం తెలుసా? విరిచేందుకు ఈ రాళ్ళు చాలా గట్టిగా ఉంటాయి, కానీ నోట్లో వేసుకుంటే మాత్రం మెత్తగా మారిపోతాయి. ఇది కూడా స్వామివారి మహిమగా చెబుతారు అక్కడి భక్తులు. ఈ కొండపై రాళ్ల మధ్య సందులు ఏర్పడటంతో ఎక్కేందుకు చాలా కష్టంగా ఉంటుంది. కాలు పెట్టిన చోట రాళ్ళు విరిగి పడే అవకాశం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా కొండను ఎక్కుతున్న సమయంలో మనకు గుట్ట పైభాగంలో పసుపు రంగులో ధూళి కనిపిస్తుంది. ఈ ధూళి కారణంగానే మనుషులు పచ్చగా మారతారు. కష్టమైన సాహసాన్ని చేసి గుట్టను అధిరోహించినప్పుడే ఈ పసుపు రంగు ధూళి మనకు కనిపిస్తుంది. అంజన్నపై నమ్మకంతో గుట్టను అధిరోహించాలని భక్తులు చెబుతున్నారు. ఇలా వచ్చిన వారికే స్వామి దర్శనం కలుగుతుంది. అయితే స్వామిని దర్శించుకునేందుకు నిత్యం 10ల సంఖ్యలో భక్తులు గుట్టకు వెళ్తున్నా పశువులు మాత్రం ఈ గుట్టను ఎక్కేందుకు జగ్గుతాయి. ఈ ప్రాంతంలో చిరుతలు, ఎలుగుబంట్లు సంచరిస్తూ ఉంటాయని, అందుకే గుట్టకు వెళ్లేందుకు పశువులు భయపడతాయని అక్కడి ప్రజలు అంటున్నారు. అంతేకాదు ఈ గుట్టకు ఒంటరిగా వెళ్ళకూడదని కూడా హెచ్చరిస్తున్నారు. దాసాంజనేయ స్వామిని దర్శించుకున్న వారి జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఆ స్వామి వాటిని దూరం చేస్తారని, శత్రువుల బారి నుంచి రక్షిస్తారని ఇక్కడి భక్తులు చాలా విశ్వసిస్తున్నారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.